క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. రెండో భార్యకు పుట్టిన సంతానం మొదటి భార్య సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నది ఆరోపణలు వస్తున్నాయి. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికేట్లు, పాస్పోర్ట్లు కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్లను నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలో జరిగినట్టు దర్యాప్తులు తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సిసిఎస్కు బదిలీ చేశారు. హైదరాబాద్ నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రుల యజమానులపైన కూడా ఫోర్జరీ కేసులు నమోదైన విషయం సంచలనం కలిగిస్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బొల్లినేని కృష్ణయ్య కిమ్స్ చైర్మన్గా ఉన్నారు. అతనితో పాటు ఎవరైతే లోటస్ హాస్పిటల్ యజమానులుగా ఉన్నటువంటి హేమమాలిని, ప్రసాద్ భార్యాభర్తలపైన కూడా ఫోర్జరీ కేసు నమోదైంది. అయితే గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా క్రైమ్ నెంబర్ 17/2023 కేసు నమోదైనప్పటికీ తాజాగా ఎవరైతే వీళ్ళు తామకు పుట్టని పిల్లలకు పుట్టినట్టుగా వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్లో కూడా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తద్వారా పొందినటువంటి ఏదైతే సర్టిఫికేట్ల ఆధారంగా కూడా పాస్పోర్ట్ కూడా నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు పొందిన నేపథ్యంలో కూడా ఎవరైతే పిల్లల తల్లి ప్రస్తుతం కృష్ణయ్య రెండో భార్య సైబరాబాద్ కమిషనర్ని కలిసి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతే జరిగినటువంటి క్రైమ్ మొత్తం కూడా హైదరాబాద్ పరిధిలో జరిగింది. కాబట్టి ఆ కేసు ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్కు ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసు సిసిఎస్కు బదిలీ చేశారు. అయితే ప్రధానంగా తాజా కేసులకు సంబంధించి చూసినట్టయితే గతంలో 420, 417, 506 డెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేస్తే తాజాగా దీంట్లో ఫోర్జరీకి సంబంధించి కూడా 468, 467, 471 సంబంధించినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల క్రియేటివిటీకి సంబంధించి కూడా తాజా నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో కేసులు నమోదైన వారిలో కూడా బొల్లినేని కృష్ణయ్యతో పాటు కిమ్స్ చైర్మన్, మరోపక్క లోటస్ హాస్పిటల్ యజమానికి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి ప్రసాద్తో పాటు హేమ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసు అయితే దర్యాప్తు ప్రస్తుతం మరి సైబరాబాద్ పోలీసులకు సంబంధించి కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో అయితే దీంట్లో జిహెచ్ఎంసీ అథారిటీని దీంట్లో చీట్ చేయడమే కాకుండా పాస్పోర్ట్ అథారిటీని కూడా చీట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రధానంగా కూడా ఎవరైతే పిల్లలు పుట్టింది స్వప్న నర్సింగ్ హోమ్ బేగంపేటలో అయితే వీళ్ళు ఖచ్చితంగా కూడా ఎవరైతే కిమ్స్కి సంబంధించిన చైర్మన్ కృష్ణయ్య మాత్రం కిమ్స్లో పుట్టినట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ దగ్గర కూడా సర్కిల్లో సర్టిఫికేట్ పొందిన నేపథ్యం కావచ్చు. ఇక హేమమాలినికి సంబంధించి రెండో పాప ఎవరైతే వైష్ణవికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆమె కూడా స్వప్న నర్సింగ్ హోమ్లో రెండో భార్యకు జన్మిస్తే వాళ్ళ సమీప బంధువులైనటువంటి హేమప్రసాద్లకు జన్మించినట్టుగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన నేపథ్యం అది ఏదైతే రెమెడీ హాస్పిటల్కి సంబంధించినటువంటి బాలనగర్లో ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తద్వారా కుకట్పల్లి జిహెచ్ఎంసీ కార్యాలయంలో కూడా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ పొందారు. దాంతో పాస్పోర్ట్ కూడా పొందినటువంటి నేపథ్యం వైష్ణవికి సంబంధించి. అంటే అర్జున ఎవరైతే కృష్ణయ్య కుమారుడు ఉన్నారో అతనితో పాటు రెండో కూతురు వైష్ణవికి సంబంధించి కూడా కానటువంటి తల్లిదండ్రులను ఇద్దరిని కూడా ఫేక్గా చూపించి డాక్యుమెంట్లు తయారు చేసి మరోపక్క జిహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికేట్తో పాటు తద్వారా పొందినటువంటి పాస్పోర్ట్లకు సంబంధించి కూడా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు ప్రస్తుతం సిసిఎస్ బదిలీ అయింది. త్వరలోనే వాళ్ళను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన టీడీపీ నేతగా ఉన్నారు. మరోపక్క హైదరాబాద్లో అత్యంత హాస్పిటల్కి సంబంధించి కూడా అంటే పేరున్నటువంటి హాస్పిటల్ కిమ్స్తో పాటు లోటస్ హాస్పిటల్ యజమానులు వీళ్ళు వాళ్ళపైనే ఫోర్జరీ కేసు నమోదు కావడం మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో సంచలనం కలిగిస్తూ ఉంది. ఈ కేసు సంబంధించి రీసెంట్గా సివి ఆనంద్ కమిషనర్గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మహంతి కమిషనర్ నుంచి కూడా సివి ఆనంద్కు కేసు బదిలీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ సంబంధించినటువంటి సిసిఎస్కు బదిలీ చేశారు. త్వరలోనే ఈ కేసు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం కాబోతా ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ వాసు.